నిజానికి వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈ దీక్షలపైన నిరాహార దీక్షలపైన నమ్మకం ఎప్పుడో పోయింది నాది. అయినా కానీ మన మిత్రులు ఇలాంటి చేపట్టినప్పుడు సంఘీభావం చెప్పడమే ఒక ధర్మంగా, ఒక స్నేహంగా, ఒక జస్ట్ మోరల్ సపోర్ట్గా రావడం జరుగుతున్నది. నిజానికి చెప్పాలంటే ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు ఎంతమంది ఉన్నా ఎంతోమంది దొంగలు, లంగలు, బద్మాషులు అందరూ కూడా హాయిగా రోడ్ల మీద బయట తిరుగుతూ ఉన్నారు. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసి సర్వస్వం మొత్తం ప్రజల కోసమే, తెలంగాణ కోసం అని కష్టపడే వాళ్ళనేమో జైల్లో పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ బాధాకరం ఏంటంటే మన కుటుంబంలో, మన తెలంగాణ ఉద్యమంలో ఒకటైతే ఒక రకంగా, ఇంకొకలకు ఒకటైతే ఇంకో రకంగా వ్యవహరించడం మాత్రం చాలా దురదృష్టకరం. సీమాంధ్రులు కాదు, ఏ ఫ్యూడలిజం కానీ ఎవరైనా కానీ వాళ్ళు చేసే పని ఇదే. కానీ మనం అందరం కలిసి ఉద్యమిస్తున్నామని చెప్పుకున్నప్పుడు తెలంగాణ సాధనలో ముఖ్యమైన ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే మనం అందరం ఏకమై కొట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పవన్ అనేటైనా కూర్చున్నాడు ఇక్కడ. ఇప్పుడు విమలక్క జైలు ఉన్నది. ఈ మిగతా నాయకులందరూ ఎవడు కనబడతలేడు. ఏ రాజకీయ నాయకులు లేడు, మరి ఏ ఉద్యమకారులు లేరు. ఇంతమందేనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నది? మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎవరి గోల వాళ్ళు ఉన్నారా? ఒకవేళ వాళ్ళు జైలు ఉంటే మేము రామా? మరి మా వాళ్ళు జైలు ఉన్నప్పుడు మీరు ఎందుకు రారు అని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే మీ అంశం మాత్రం తెలంగాణ ఉంది, కానీ లక్ష్యం తెలంగాణ ఉందో లేదో నాకు అనుమానంగా ఉన్నది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే సీమాంధ్రులను తిట్టడం కానీ, కిరణ్ కుమార్ రెడ్డిని అనడం కానీ, హోమ్ మినిస్టర్ని అనడం కానీ అది రెగ్యులర్గా జరిగేదే. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుండ్రు. మనం ఏం చేయాలి? మనం పోరాటం చేసేటోళ్ళం. మన మనుషులేరి, మన సిపాయిలేరి, మన నేతలేరి, వాళ్ళందరూ ఎక్కడ పోయినరు? మనం కొంతమంది ప్రజలను కలిసి ఇట్లా దీక్ష చేస్తే సరిపోదు. ఇది ఒక ఉద్యమం అన్నప్పుడు ఈ తెలంగాణ ఏ మనిషికి కూడా ఈగవాలినా అందరం స్పందించి అందరం ఒకటై కొట్లాడితే కానీ ఇట్లాంటి వాటికి పరిష్కారం ఉండదు. కాబట్టి విమలక్కను చూస్తూ నేను ఒకసారి సైల్యూట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ఆమె జైల్లో ఉన్నది, అయినా పర్వాలేదు. ఇంకా కొన్ని రోజులు ఉన్నా పర్వాలేదు. ఆమె ఇంకెన్ని రోజులు జైలు ఉంటే అంత గట్టి చేద్దాం. మనం అందరం కూడా ఏకమై కొత్త తెలంగాణ వాదులందరినీ తయారు చేసి ఆమెను బయటికి తీయడానికి కృషి చేద్దామని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.